ప్రజల్లోకి పోదాం పార్టీని బలోపేతం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆమె నిలదీశారు. సీఎం సొంత జిల్లాలోని 10% నేరాలు పెరిగాయన్న వరదు కళ్యాణి హోంమంత్రి అనిత ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో మహిళలపై నేరాలు పెరిగాయని ఆమె వివరించారు. 5 సార్లు గర్భవతం చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎస్పీకి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేస్తే మేడం ప్లీజ్ 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 అమ్మా కళ్యాణ్ గారు మీరు వినిపించుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ హాస్టల్స్ లో అమ్మా అధ్యక్ష హాస్టల్స్ లో ఎంత మంది అఘాయిత్యాలకు, అత్యాచారాలు గురవు చేయించాడు. 5 సార్లు గర్భవతం చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎస్పీకి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేస్తే మేడం ప్లీజ్ 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 అమ్మా కళ్యాణ్ గారు మీరు వినిపించుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ హాస్టల్స్ లో అమ్మా అధ్యక్ష హాస్టల్స్ లో ఎంత మంది అఘాయిత్యాలకు, అత్యాచారాలు గురవు చేయించాడు. 5 సార్లు గర్భవతం చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలే